ఇప్పుడు సోషల్ మీడియా మనకు అందుబాటులో ఉండడం బట్టి ప్రతి ఒక్కటి విమర్శకి ఎక్కువ తావిస్తూ ఉన్నారు. ఒక విషయాన్ని అర్థం చేసుకునేవారు తక్కువ, అపార్థం చేసుకునేవారు ఎక్కువైపోయిన ఈ లోకములో ప్రస్తుత కాలంలో మనం ఉన్నాం ప్రియులరా. ఒక వ్యక్తి ఆ అంటే అపార్థమే, ఊ అన్నా అపార్థమే. ఏం మాట్లాడినా అందులో ఏ తప్పుందో తీసి ఆ తప్పును వారికి అర్థమైనట్లుగా తప్పు అని భావించుకుని ఒక వీడియో చేయడమో, ఒక పోస్ట్ పెట్టడమో, ఒక తేలిగ్గా తీసి పారేయడమో, మాట్లాడేయడమో ఎక్కువగా జరుగుతున్న అపార్థ కాలంలో మనం ఉన్నామని గమనించండి. ఒక వ్యక్తి ఏదైనా పని చేస్తే ఆ పనిలో ఉన్న లోపం ఎత్తి ఒక మాట చెప్పేసి అల్లరి చేసేయడం మీరు చూసే ఉంటారు. ఈ లోకంలో ఇటువంటి పరిస్థితులు దేవుని వాక్యం సెలవిస్తుంది, లేని వార్తను పుట్టింపకూడదు అని. లేని వార్తను పుట్టింపకూడదని దేవుడు వాక్యం సెలవిస్తుంటే నేడు సెల్ ఫోన్లో ప్రతి యాప్లో కూడా వచ్చే పని ఏంటయ్యా అంటే, ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఇక సోషల్ మీడియాలో ఏ యాప్లో అయినా ట్రోల్స్ అయ్యే ప్రతిదీ ఏంటయ్యా అంటే, అక్కడ జరిగింది ఒక విషయం అయితే ఇక్కడ ప్రచారము మరొక విషయం. లేని వార్తను అంతా పుట్టించడమే, జరగనిది జరిగినట్టు, జరిగింది జరగనట్టు కల్పితములు, ఉన్నవి కొన్ని లేనివి కొన్ని ఇతరులకు చెప్పి పేరు చెడగొట్టుట అని సమర్పణ ప్రార్థనలో దేవదాసయ్య గారు రాశారు. ఏంటంట, ఉన్నవి కొన్ని లేనివి కొన్ని ఇతరుల గురించి చెప్పి పేరు చెడగొట్టడం. నేడు ప్రస్తుతం జరుగుతున్న పని ఇదే. ఏ వ్యక్తి గురించైనా ఉన్నది కొన్ని లేనివి కొన్ని తీసి మాట్లాడడం, టైప్ చేయడం, పోస్టులు పెట్టడం ఇదే అయిపోయింది. చాలా జాగ్రత్తగా ఈ లోకంలో బ్రతకవలసిన కాలంలో ఉన్నాము.